ప్రాంతంలో నివాసం ఉండే వివాహిత ఆత్మహత్య వెలుగు చూసింది. అయితే అది హత్య అంటూ ఆరోపిస్తున్నారు మహిళా తల్లిదండ్రులు. దమ్మాయిగూడ ప్రాంతంలో నివాసం ఉండే ఓ వివాహిత హత్య జరిగిన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. విశాఖపట్నంకు చెందిన సుమిత్ర మహేష్ కు గత 2 నెలల క్రితమే పెద్దలు కుదిరించిన పెళ్లి చేసుకుని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ ప్రాంతానికి వలస వచ్చి నూతనంగా కాపురం చేసుకుంటున్నారు. కాగా పెళ్లైనప్పటి నుండే తమ కూతురుని అదనపు కట్నం కోసం తమ అల్లుడు మహేష్, అతని తల్లిదండ్రులు, ఆడపడుచులు కలిసి వేధిస్తున్నారని వధువు తల్లిదండ్రులు మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు. తమ కూతురు సుమిత్ర ఈ మధ్య గర్భం దాల్చిందని, కనికరం లేని తమ అల్లుడే చంపి ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని, ఈ విషయమై లోతుగా దర్యాప్తు చేసి నిందితుడికి, అతని బంధువులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న జవహర్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా చేపట్టి హత్య లేక ఆత్మహత్య అని తెలుసుకోవడం కోసం మృతురాలి పార్థివ దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై లోతైన విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షిస్తామని జవహర్ నగర్ సిఐ సైదయ్య తెలిపారు. విశాఖపట్నం. ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ దమ్మాయిగూడ. అక్కడ మా కూతురు అల్లుడు ఉంటారు. ఓకే. ఎప్పుడు పెళ్లి చేశారు మీ కూతుర్ని? 2 నెలలు అయ్యింది. ఆ పిల్ల నెల తప్పింది కూడా. ఓకే. కడుపుతో ఉంది ఆ పిల్ల. అత్త మామ కట్నం గురించి వాళ్ళ అత్త మామ కూడా ఇక్కడే ఉంటారా? వాళ్ళ అత్త మామ వచ్చారు. మామ అయితే రాలేదు. అత్త ఆడపడుచు మొగుడు నన్ను వచ్చాడు. ఏం చేస్తాడు మీ అల్లుడు ఇక్కడ? ఇక్కడ బ్యాంక్ లో చేస్తాడు. ప్రైవేట్ బ్యాంక్ లో చేస్తుందా? ఎంత ఇచ్చారు అప్పుడు కట్నం? అంటారు కదా, అందులో చేస్తారు. 3 లక్షలు కట్నం ఇచ్చాము. పెట్టుబడులు అంతా కలిపి 5 లక్షలు అయింది. సారిత కలిపి 1 లక్ష రూపాయలు, మొత్తం 7 లక్షల దాకా ముందు పెట్టామండి అమ్మాయికి. మధ్యలో బంగారం పెట్టామండి, 2 కాసులు బంగారం పెట్టాము. మధ్యలో పిల్లలు డబ్బులు అని వేధిస్తే ఏదో తోచింది కొంచెం డబ్బులు సర్దుబాటు చేసిందండి. పెళ్ళని 2 నెలలని ఇంత వేధించిండా? డబ్బులు ఏం పేరు మీ పాప పేరు? ఏం పేరమ్మా? సుమిత్ర అండి. మా సుమిత్ర ఎంత చదువుకుందా ఆమె? చదువుకుందండి, డిప్లొమా చేసిందండి. ఓకే. ప్రెగ్నెంట్సా ఇప్పుడు ఆమె? పోలీసులు వచ్చి పంచనామా నిర్వహించారా? ఇంకా లేదు. కంప్లైంట్ పెట్టిండ్రు. ఇప్పుడు ఆమె ఇంటికన్నా హ్యాంగింగ్ చేసుకుని ఉందా? గాంధీకి పంపించిండ్రా? ఎవరు పంపించారు? పోలీసులే కదా పంపాల్సింది. మీరు వైజాగ్ వెళ్ళి వచ్చిండ్రా ఇక్కడికి? నలుగురు చంపేశారా? నలుగురు పక్కగా నలుగురు చేశారు. అత్త మొగుడు, ఆడపడుచు మొగుడు, నలుగురు కలిపేశారు. మీ అల్లుని పేరు ఏం పేరమ్మా? మహేష్. మేన సంబంధమా బయట సంబంధమా? మీ పేరేం పేరమ్మా? తల్లిదండ్రుల పేరు ఏం పేరు? నా పేరు రాంబయ్య. మీకు కూతురు రాజు అండి, అన్నయ్య పేరు. మీరేం చేస్తారు అక్కడ? టైలరింగ్ చేస్తారు అక్కడ. ఓకే. అమ్మాయి ప్రెగ్నెన్సా? 45 రోజులు అయ్యిందంతే. మొన్న నైట్ శుభ్రంగా అత్త మొగుడు కొట్టేసి మెడపెట్టి బయటకు తోసేశారు. అప్పుడే నేను చెప్పాను వచ్చి అమ్మ అంటే దేపెడతాను అంటున్నాడు. అమ్మ వస్తాను అన్నాడు. ఈలోగా ఊరేసి నాకు ఇచ్చాడు. ఇంకెడు ఊరేసి ఇప్పుడు నాకు చెప్తున్నాడు. ఆమె ఊరేసుకుని అదైతే చేయదు. మా పిల్ల ధైర్యవంతురాలు. ఎందుకంటే అమ్మాయి చదువుకుంది, జాబ్ చేసింది, అలా పెళ్లి చేసి 2 పురుగులు వేసింది. నేను మా ఆయన సంపాదించింది అప్పు తీర్చుకున్నాం. అది ఇల్లు నడిపిన పిల్ల ఎందుకు చేసుకుంటే మాకు ధైర్యం చెప్పేది మా ఇద్దరికి. మీరే విధవకనమ్మా, నువ్వు చూసుకుంటా, మీరే భయపడక ధైర్యంగా ఉండండి. కంప్లైంట్ లో ఎవరెవరు పేర్లు ఇచ్చారమ్మా? అత్త మామ పేరు ఇచ్చారా? అత్త వాళ్ళ ఆయన, ఆడపడుచులు ఆయన ఇచ్చాడు. వాళ్ళ ఆడపడుచు ఇప్పటికి వచ్చి రాలేదు ఇక్కడికి స్టేషన్ కి. ఆ పిల్లని తీసుకురమ్మన్నాను కానీ రాలేదు. ఇప్పుడు వచ్చి చేసింది వాళ్ళ ఆడపడిచే చేసి
మీకు ఎంతమంది అమ్మ పిల్లలు? నాకు ఇద్దరు పాపలు. ఇద్దరు పాపలే? ఇద్దరు పాపలే. మా పెద్ద పాపకు పెళ్ళి అయిపోయింది. ఈ పాప చిన్న పాప. మా ధైర్యంగా ఉండేది ధైర్యం తీసి పడేసారు ఏకంగా. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.